అమెరికాలో జరుగుతున్న ఆట మహాసభల్లో పాల్గొన్నారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తుతం మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అట్లాగే మిత్రుడు మా రామ్మోహన్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంటే భారతదేశంలో కూడా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్స్ లిస్ట్ నడుస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు ప్రపంచంలో ఏ నలుమూలలో ఉన్నా ఆన్లైన్లో కూడా వెబ్సైట్ ఉంది. ఆన్లైన్లో కూడా మీ ఓట్ని రిజిస్టర్ చేసుకునే విధమైనటువంటి ప్రక్రియని ఏర్పాటు చేశారు. చేసుకోవాల్సిందిగా కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జై హింద్. ఉన్నటువంటి ఏ కార్యక్రమం చేపట్టినా ప్రభుత్వం తరఫున సదా సిద్ధంగా ఉందని మీ అందరికి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మిత్రులారా, ఈరోజు మీరందరూ కుటుంబాల సమేతంగా ఇక్కడికి వచ్చి ఈ సంబరాలు చేస్తూ కొన్ని విషయాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వచ్చారు. ఎన్ఆర్ఐస్ గా మాకున్నటువంటి సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకొని వస్తే వాటిని పరిష్కరించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ కావాలని కూడా అడిగారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆలోచన చేస్తా ఉన్నాం. ఎన్ఆర్ఐస్ సంబంధించినటువంటి ఏ అంశం ఏ సమస్యని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చినా దాన్ని పరిష్కరించడం కోసం ఒక వ్యవస్థని ఒక గవర్నమెంట్ తరఫు నుంచి లీగల్ స్టేటస్ తో కూడినటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తా ఉన్నాం, చేయబోతున్నాం. ఆ వ్యవస్థ దృష్టికి తీసుకొని వస్తే ప్రపంచంలో ఎక్కడ తెలంగాణ వాసులు ఉన్నా, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ వాసులు ఎక్కడ ఉన్నా వాళ్ళకున్న సమస్య ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రుల గురించి కానీ లేకపోతే వాళ్ళ సమస్యల గురించి కానీ ఆ వ్యవస్థకి సమస్యకు తీసుకొని వస్తే ఆ సమస్యను పరిష్కారం చేయటం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా మీ అందరికి తెలియజేస్తూ అంతిమంగా రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం పురోగతి మా అందరి ఆలోచన ఒకటే. 2047 కల్లా $3 ట్రిలియన్ ఎకానమీతో తెలంగాణ రాష్ట్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడే స్థాయిలో కావలసిన విధంగా ప్రణాళిక తయారు చేసుకుని ముందుకు పోతుంది. దానికోసం అక్కడి నుంచి వచ్చినటువంటి బిడ్డలంతా మీరందరూ కూడా సంతోషిస్తారని, గర్విస్తారని, ఆ పాలన అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని, ప్రపంచవ్యాప్తంగా తెలంగాణను ముందుకు తీసుకొని పోవటం కోసం భాగస్వాములు కావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మరొక్కసారి నేను విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో మా అందరిని పిలిచి ఆహ్వానించి భాగస్వాములు కావటం కోసం అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ముఖ్యంగా ఆర్గనైజర్స్ కి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. అట్లాగే మిత్రుడు మా రామ్మోహన్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అంటే భారతదేశంలో కూడా ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్స్ లిస్ట్ నడుస్తాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులు ప్రపంచంలో ఏ నలుమూలలో ఉన్నా ఆన్లైన్లో కూడా వెబ్సైట్ ఉంది. ఆన్లైన్లో కూడా మీ ఓట్ని